మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవైన దేవా, నీ నామానికి వందనాలు ప్రభువా. అయా, ఎన్నికలేని ప్రభువా, అనేక మంది ఎన్నుకున్న వారి కొరకు మాట్లాడడానికి ప్రభువా నన్ను నిలబెట్టిన వందనాలు చెల్లిస్తున్నాను. అయా, నేను మాట్లాడడం కాదు కానీ ప్రభువా, మీ వాగ్దానం సెలవిచ్చినట్లు నేను నా నోటి వల్లే వాడుకుందని ప్రభువా. అయా, మీరు వాక్కు ఇచ్చినట్టుగా నన్ను వాడుకోమని అడుగుచున్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము అందరికీ మీరు దయచేయమని, కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ తల్లులందరికీ కూడా మదర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. చాలా మంది రాలేదు ఈరోజు, వర్షానికి భయపడి అనుకుంటాను. సరే, ఏదేమైనా మనం వర్తమానంలోకి వెళ్దాము. అయితే అంతకంటే ముందుగా మేము ప్రశ్న అడగాను అనుకుంటే పెద్ద క్వశ్చనే కాదని మీ సమాధానం చెప్పండి. స్త్రీ ఎప్పుడు తల్లిగా మార్చబడుతుంది? పిల్లలు పుట్టిన తర్వాత కదండి. ఒక తల్లిగా ఎప్పుడు దానికి పేరు వస్తుందంటే, ఒక బిడ్డను కన్న తర్వాత ఆమెకి పేరు వస్తుంది. అయితే అప్పటి నుంచి ఆమె పని ఏంటి? పిల్లల కన్న దగ్గర నుంచి ఆమె జీవితంలో జరిగిన మొట్టమొదటిగా ఎక్కువగా బాధ్యత తీసుకునేది అప్పుడే. పిల్లల్ని ఎలా పాలు పెట్టి పెంచాలి, ఎప్పుడు పిల్లడికి ఏది అవసరమో, తన కన్న బిడ్డకి ఎప్పుడు ఏ సమయం ఏది అవసరమో అలాగా కంటికి రెప్పలాగా కాస్తూ చూస్తూ కూర్చుంటుంది అనమాట తల్లి. కొన్ని రోజులు వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ చేతితో వాళ్ళ అన్నం తినేంత వరకు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు కూడా తల్లి చేసే బాధ్యత, తల్లికి ఉండే పనులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే బైబిల్ స్త్రీలో మనం చూసుకుంటే ప్రతి స్త్రీ మనకి స్త్రీలు కూడా ఒక్కొక్క స్త్రీ కొరకు వింటారు. మాట్లాడొద్దండి ఎవరు. అయితే ఒక్కొక్క స్త్రీ కొరకు మనం వింటా ఉన్నాము. అయితే ఇప్పుడు మదర్స్ డే కాబట్టి ఒక తల్లి బాధ్యతని, తన యొక్క తల్లి బాధ్యతని తనకు దేవుడికి ఇచ్చిన ఆమె మాట ఏదైతే ఇచ్చిందో నిలబెట్టుకోవడం కొరకు తన కుమారుడిని ఎట్టి విధముగా నడిపించిందో ఒక తల్లి కొరకు మనం ఈరోజు ధ్యానం చేసుకుందామంటే ఒక 10 నిమిషాలు మాత్రమే. అవి మొదటి సమయాలు రాసిన గ్రంథంలో చూసుకుంటే గబగబా వాక్యము తెరిచి చదివి అందించాల్సిందిగా కోరుచున్నాను. మొదటి సమయాలు 1వ అధ్యాయము 11 నుంచి చదివి వినిపించుకుందామండి. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు తిరుగులన్నింటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. చాలండి. అయితే ఇక్కడ మనం వింటున్న ఆ యొక్క స్త్రీ పేరు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరండి? అన్నా గారని ఒక స్త్రీ తన కుమారుణ్ణి పెంచడంలోని ఒక మంచి తల్లిగా పేరు పొందిన స్త్రీ కాబట్టి ఈ రోజు మనము ఇంతమందిని కూడా ఆమె కొరకు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అయితే ఆమె మొట్టమొదటిగా మనం తల్లి అనబడడానికి మొట్టమొదటిగా చెప్పారు కదా, ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే తల్లి అనే పేరు నీకు వస్తారు, తల్లి అనే పాత్రను పోషిస్తూ ఉంటావు. అయితే ఈమె కూడా అక్కడ ఏం చేసింది? పిల్లలు లేనప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని అడిగి ఏం చేసిందంట? పిల్లని కావాలని అడిగినప్పుడు ఆమె అక్కడ ఒక నిబంధన చేసుకుంది. ప్రభువుకి ఒక మొక్కుబడి, ఒక వాగ్దానం చేస్తుంది, ఒక ప్రామిస్ చేస్తుంది అనమాట. ఏమంటుందంట? నీవు నాకు మగబిడ్డని ఇచ్చిన ఎడల నీకు తిరిగి ఇస్తాను అని ఏం చెప్తుంది? మొక్కుబడి చేసుకుంటా ఉంది ప్రభుతోని. అయితే ఆమె యొక్క మొక్కుబడిలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి కుమారుడిని ఎవరికి ఇచ్చింది? దేవుని సేవకి సమర్పించింది అనమాట. ఇప్పుడు మనము సంఘంలో ఉన్న స్త్రీలు కూడా ఏం చేయాలి? భర్తలకి ఆలోచన రాకపోవచ్చు కానీ మనం మొట్టమొదటి కుమార్తెని కానీ కుమారుని కానీ దేవుని సేవకి
సమర్పించాలి. సమర్పించుకోకపోతే వారికి దేవుని సేవ చేయాలని ఆశ అయితే రాదు. సేవ చేసి ఆమె సమర్పించి వదిలిపెట్టేసిందండి, వదిలిపెట్టేలేదు. అయితే అతను చూసుకున్నట్లయితే ఆ వెనక భాగంలో చూసుకున్నట్లయితే ఏలియా అక్కడ ఏలియా గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, మరలా ఆ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డ అంట చిన్నతనంలో పాలు విడిచిపెట్టినప్పుడు తీసుకువెళ్ళినట్ట అక్కడనే ఏమని ఉంటుందంటే అక్కడనే మోకరించి ఏలియా గారికి నమస్కరించారు అని ఉంటదన్నమాట. అక్కడనే మోకరించడం అంటే చిన్నతనంలో 3 ఏళ్ల ప్రాయంలోని అక్కడనే మోకరించడం అంటే ఆమె తల్లి హన్నా గారు ఎంతలాగా గైడ్ చేసిందో ఒకసారి ఆలోచించండి. మనము పిల్లలకు పాలు పెట్టినప్పుడు ఏవేవో లోకనానుసారంగా పాటలు పాడుతూ ఉంటాం కదా, వాళ్ళ నిద్రకు వచ్చడానికి కూడా ఏవేవో పాటలు పాడుతూ ఉంటారు. కానీ అంత చిన్న వయసులోని సమూయేలు అక్కడ ఆ యొక్క దేవునికి కానీ యాజకుడికి కానీ లోపడడానికి కానీ కారణం ఏంటంటే తను పుట్టింది మొదలుకొని కూడా తను పెంచుతూ ప్రతిరోజు కూడా దేవుని మాటలు చెబుతూ పెంచుతూ ఉందంటండి. అందుకనే వెంటనే ఇగో నేను ఇతనికి సమర్పిస్తున్నానని మొట్టమొదటిగా ఆ దేవాలయం తీసుకొచ్చిన రోజే మోకరించాలన్నంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు చర్చికి రాగానే మోకరించమంటే పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పమంటే చెప్తారు, కానీ వెంటనే మోకరించి ప్రైజ్ లార్డ్ చెప్పాలని ఆలోచన వస్తుందండి? రాదు. కానీ అక్కడ తల్లి హన్నా అట్టి విధముగా ఆ బిడ్డని పెంచింది. అందుకే ఆ ఆలోచన వచ్చిందనమాట. తల్లులైన మనము పిల్లల్ని ఆ విధముగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతోను దేవుని పాటలతోను దేవుని మాటలతోని వాళ్ళు పెంచినట్లయితే వాళ్ళ సన్నిధిలో ఎలా నడవాలో వాళ్ళకి తెలుస్తూ ఉంది. అన్న చాలా మంచి తల్లని చెప్పుకోవచ్చండి. చిన్న కుమారుని దేవునికి ఇచ్చేసిందంటే మనకు ఆ యొక్క ఆశ వస్తుందా? పెద్దవాళ్ళ పిల్లల్ని మనం దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాం. చిన్న బిడ్డని ఆ వయసులోని ఎలా చెప్పాలో సమయానికి ఎలా చెబితే, నువ్వు ఆమె పుట్టింది మొదలుకొనంట సమయాల కొరకనంటే నువ్వు నా దగ్గర ఉన్నావంటే పెంచలేదంటండి. నువ్వు దేవునికే అంకితం కాబట్టి నువ్వు అక్కడ ఎలా ఉండాలో దైవజనుడి దగ్గర ఎలా. ఇప్పుడు మనం పిల్లల్ని హాస్టల్కి పంపిస్తూ ఉంటారు. కొంతమంది హాస్టల్లో చదివించినప్పుడు అది ఎలా చెప్తారు? హాస్టల్లో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్తారు కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ ఉంటారని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. అన్న కూడా ఆ విధంగానే ఏం చేసిందంట, చిన్నప్పటి నుంచి నువ్వు ఇక్కడ పెరగాల్సిన వాడు కాదు, దేవుని మందిరంలో నువ్వు పెరగాల్సిన వాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నీకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ పిల్లల్ని పెంచుతూ వచ్చిందండి. అయితే స్త్రీలు కూడా పిల్లల్ని పెంచే పాత్రలోని అట్టి విధముగా ఉండాలి అని హన్నా జీవితం మనకి తెలియపరుస్తూ ఉంది. ఎంతవరకు మన పిల్లల విషయంలో మనం అలా ఉన్నాము? ఉదయం లేవగానే వాళ్ళతో బైబిల్ చదివిస్తున్నామా? పాటలు పాడిస్తున్నామా? రోజున కనీసం ఒక్క వచనమైన వాళ్ళు చదువుతున్నారా మన ముందు? ఆ విధంగా తల్లి ట్రైనప్ ఇవ్వాలండి వాళ్ళకి. భర్త అని వాళ్ళు బయటికి వెళ్తారు, వాళ్ళ పనుల్లో ఉంటారు, ఇలా ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న స్త్రీలైన పిల్లలకి ట్రైనప్ చేస్తూ ఉంటారు. ట్రైనప్ చేయకపోతే వాళ్ళు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుతారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తల్లి చెప్పకుండా పిల్లలు చేయలేరు. కొన్నిసార్లు తండ్రికైనా చెప్పడానికి భయపడతారేమో కానీ తల్లికి మాత్రం చెప్పుకోవడానికి చాలా చనువుగా తల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్ని హన్నాలాగా ట్రైనప్ చేయాలి. అలాగే బైబిల్లోని ఒక మాట ఉంటుంది, జ్ఞానము కలిగిన స్త్రీ అంట ఏంటి తన ఇల్లు కట్టుకుంటాది అని ఉంది. జ్ఞానము కలిగిన స్త్రీ అంటే ఇహలోక జ్ఞానమైన లోకమైన స్త్రీలు కాదండి. ఇహలోక జ్ఞానంలో స్త్రీలు ఇల్లులు కట్టుకుంటున్నారు, మంచిగా మోడలింగ్ చెప్తారు. వాళ్ళ థాట్స్ని బట్టి ఈ కబోర్డ్ ఇక్కడ రావాలి, అలా షర్ట్లో అది ఉండాలి, ఈ కిచెన్లో ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఒక షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి మంచి వస్తువు కొనుక్కోవాలని ఇవన్నీ లోక సంబంధమైన కట్టడాలు. ఇవి కాదు ప్రభు చెప్తుంది. ఆత్మ సంబంధమైన ఇల్లుని నువ్వు కట్టుకోవాలి. ఎప్పుడైతే నీ ఇంటిలోనే ఆత్మీయత కనిపిస్తూ ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎప్పుడు నెమ్మదిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయతలో మన బిడ్డలు మనం కట్టుకోవాలి. అందుకని వేకువనే లేచి కొరకు ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు వాళ్ళ తలల మీద చేయి వేసి ప్రార్థన చేయాలి. ఈ రోజు నా పిల్లలు దేవుని కొరకు పని చేయాలి. ఈ రోజు కాకపోయినా వాళ్ళు ఒకనొక సమయానికి వాళ్ళు పని చేయాలని మన పిల్లల కొరకు ఏం చేయాలండి? హన్నా వలె పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా దినదినము మన పిల్లలు అలాగా లోకంలోకి వెళ్ళిపోతున్నారంటే కారణము నేనైతే చెప్పగలను, ఖచ్చితంగా స్త్రీల యొక్క పాత్ర
ఆత్మీయ స్థితిలో పడిపోయి దిగజారిపోవడం వల్లే ఈరోజు మన పిల్లల సన్నిధిలో ఎవరి పిల్లలు లేకపోవడానికి కారణం, ఇంకా చిన్న పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం అలా నడిపించలేకపోతున్నాం పిల్లల్ని. అయితే హన్నా జీవితాన్ని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుందంటే ఎలాంటి జ్ఞానవంతురాలు? ఆత్మీయ ఇల్లు కట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. ఆత్మీయతలో నీ బిడ్డలు మంచిగా ఉన్నారా? మనము మంచిగా ఉన్నామా? ఆత్మీయతలు మనం ఎదుగుతున్నట్టు ఉన్నామా? పడిపోతున్నట్టు ఉన్నామా? ఖాళీ సమయం దొరికితే తల్లి పిల్లల్ని కూర్చోబెట్టి పాటలు నేర్పిస్తూ ఉండాలి, బైబిల్ వాక్యాన్ని నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళతో నీవు వాక్యాన్ని చదివించుకునేటట్లు మనం ఉండాలి. ఇట్టి విధంగా దేవుని యొక్క మాటలు మన ఇళ్లలో లేకపోవడం వల్ల ఏమవుతున్నాయండి? ఆత్మీయ ప్రకారాలు పడిపోతున్నాయి. హన్నా చాలా చిన్న తరం నుంచి ఎంత బాగా సమయాన్ని ట్రైనప్ చేయబట్టి అయినా అసలు మాట కూడా మాట్లాడకుండా చింతనలో చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు హన్నా వైపు వెళ్తానని ఏడవలేదు. ఏడుస్తారు కదా పిల్లలు, స్కూల్లో పెట్టి వదిలేస్తారు. ఫస్ట్ డే స్కూల్కి జాయిన్ చేసిన పిల్లలు ఏడుస్తారు కదండి. మన వాళ్ళు ఏడ్చారు, అలాగే చాలా గట్టిగా ఏడుస్తారు. కానీ సమయాన్ని అక్కడ ఏడ్చేయడం లేదు. ఎందుకు అంటే ఆమె ఎలా ట్రైనప్ చేసిందంటే, నువ్వు దేవుని మందిరానికి పనికొచ్చే బిడ్డవు, దేవుని పనికి పనికొచ్చే బిడ్డవు. మన పిల్లల్ని దేవుని పనికొచ్చే బిడ్డలుగా మనం మార్చాలి. ఇక్కడ సేవకులు ఉన్నప్పుడు సేవకులకు తోడుగా మన యొక్క యవన బిడ్డల్ని మనం ఆ విధంగా నడిపిస్తూ ఉండాలి. సేవకులు వెనకాల పంపిస్తూ తిమోతి గారు వల్లే తిమోతి గారు అంట పౌలు గారు వెనకాల పంపించిందంట తన తల్లి సేవ నేర్చుకోవాలి. ఈ రోజు మన దినాల్లో మన పిల్లలు చూస్తుంటే ఉద్యోగాల వైపు పరుగులు పెట్టమన్నాం, ఆసక్తి చూపించమన్నాం, చేయొచ్చు, అది లోకానుసారంగా మనం సంపాదించాలి. అంతకు మించి ఏముండాలి మనకి? దేవుని పని కొరకు మన పిల్లల్ని నిలబెట్టాలి, పని చేయమని మనకి ప్రోత్సాహం చేయాలి. కాబట్టి ఈ చిన్న వాక్యం మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.